హలో అండి, నమస్కారం అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. చాలా బాగా సపోర్ట్ చేస్తారు. మీ సపోర్ట్ మాపై ఎల్లకాలం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. మీ సపోర్ట్ ఇలానే ఉంటే మేము కూడా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాం. ఈ రోజు మన వీడియో ఏంటంటే పీసినారి పిల్లం పార్ట్ 22. పార్ట్ 1 నుంచి పార్ట్ 21 వరకు బాగా సపోర్ట్ చేసిరండి. ఇట్లనే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. మీకోసం కొత్త కొత్త వీడియోస్ తీసుకురావడానికి మేము కూడా ట్రై చేస్తాము. ఈ సిరీస్ ఇలానే కొనసాగించాలని చాలా మంది కామెంట్లు చేశారు కాబట్టి ఈ సిరీస్ అనేది ఆపేయలేము. కాబట్టి ఇంకేమైనా కొత్త కంటెంట్ ఉంటే అందరు కనెక్ట్ అయ్యే కంటెంట్ ఏదైనా ఉంది అనిపిస్తే ప్లీజ్ కింద కామెంట్ చేస్తే అది కూడా మీకోసం మీ ముందుకు తీసుకొస్తాము. ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేస్తుంటుంది. మీరు మా కోసం చేయాల్సిన ఒకే ఒక చిన్న పని ఏంటంటే వీడియోని లైక్ చేయడం. లైక్ చేస్తే ఏమైతే అంటే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది. అప్పుడు లైక్ చేస్తే మా ఛానల్ అనేది ఈజీగా గ్రో కానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయరి, షేర్ చేయరి. వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయరి. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. మమ్మీ నేను పోతున్నాగా, అమ్మ నేను కలిసి పోతున్నాము, జాగ్రత్తగా ఉండమ్మా. అబ్బా కాదు, నిన్ననే దావత్ అయిపోయింది, తెల్లారే పోతామంటారు. కాదు సాయంత్రం పోదురు, లేకపోతే రేపు పొద్దుగాల పోదురు. తీయరాదు, ఏం తప్పిపోయేది. ఇక నాకేముందమ్మా తప్పిపోయేది. ఇక మీ అమ్మకే ఓ మస్తు పని ఉంటది మీ ఇంటికాడ. ఒకటే పిక్కర పెట్టుకుంది. పోదామమ్మ, ఇంకెన్ని రోజులు ఉందాము సిగ్గు కాకుండా అని అంటుంది మీ అమ్మనే. ఇక పోతాం మమ్మీ. ఇక అదే ఏదో పని చేసుకోవాలి కదా, ఏడు పని ఆడనే ఉండొచ్చు ఇంటికాడ. ఇక మీ అమ్మకేమో మొత్తం మీ వదిన మీదనే ఉంది. ఒక్కటి పని ఎట్లా చేసుకుంటుందో ఏమో, పిల్లల్ని ఎట్లా చూసుకుంటుందో ఒకటే పిగర్ ఉంది మీ అమ్మకు. ఇక పోయి వస్తాం మమ్మీ. ఇక నేను ఇట్లా 4-5 రోజులు అయినా వచ్చి తోలుకొని పోతుందంట. ఇక అప్పుడు నువ్వు ఇట్లా పోయి ఒక వారం రోజులు ఉండు తీయి. ఏది అత్తమ్మ ఎక్కడ పోయి పిలువు, పోతున్నామని చెప్తా అక్కకు. అవునమ్మా, వద్దు ఒక్కటి ఎంత పని అని చేసుకుంటది చెప్పు. ఇక బాయి కాడ చేసుకుంటది, ఇంటి కాడ చేసుకుంటది. ఆమెకు చాలా చాలా అవుతుంది. ఇక పోతామమ్మా. ఇగో ఇక 2-3 రోజులు అయినాక అన్ననన్న పంపిస్తా బండి మీద, లేకపోతే నేనన్నా బస్కి వచ్చి తోలుకొని పోతామ్మా. అత్తమ్మ ఎక్కడ పోయి పిలువు, చెప్పి పోతాం. అత్తమ్మ ఇగో అమ్మ పిలుస్తుంది రా. ఓయమ్మో ఏమైంది రో, వదినలు ఇద్దరు పైన నిలబడ్డట్టురు, పోతున్నారు. పోతాం అక్క. ఇక మేము వచ్చి ఇట్లా 4-5 రోజులు అవుతుంది. ఇక గుట్టకు పోయిన సండినే ఉంటుంది. గుట్టకాడ నిద్ర చేసి వస్తుంది. ఈడ 2-3 నిద్రలు ఆయే. ఇక ఉండుది పెళ్లి రోజు ఉంది అని మళ్ళీ పంపించకపోతే ఇక ఇక్కడనే అవుతుంది అక్క. ఇంటికాడ సంసారం ఎట్టెట్లుందో, ఎట్లా ఆగం చేసిరో, ఇక మొగల మీద పెట్టుకుంటే కాని పని కదా. ఇక అందుకే పోతున్నాం అక్క. 2-3 రోజులు అయినాక అక్క వచ్చి తీసుకొస్తుందంట. మమ్మీని తీసుకొని పోయి ఒక వారం రోజులు ఉంచుకుంటదంట అక్క. ఏమంటావు మరి? ఓ అమ్మ, వారం రోజులు ఉంచుకుంటా వద్దునేమో. నేను ఒక్కదాన్ని ఏమంట పని చేయదు. నువ్వు చేసి చేసి నాకు శాతం అయితలేదమ్మా. ఒక 2-3 రోజులు ఉంచుకొని పంపి. వారం రోజులు అంటే ఎట్లుండాలి చెప్పు. వీళ్ళందరికీ వండి పెట్టాలి. ఇక చిన్నోడు పొద్దుగానే టిఫిన్ బాక్స్ కట్టుకొని పోతాడు. ఇక ఆయనకు అందం ఉండాలంటే ఇక నాకు శాత కాదమ్మా, పొద్దుగాల లేవడము. ఇక అందుకే ఒక 2-3 రోజులు ఉంచుకొని పంపియొద్దునే. సరే వద్దునే, పంపిస్తుంది మరి. సరే మమ్మీ, ఇక పోయి వస్తాము. మంచిగా ఉండు. ఇక అత్తమ్మకి ఇట్లా శాతం అయితే లేదంట. ఇంకా అదే ఏదో పని చేయమ్మా, జరా కేసరి పెట్టుకుంటుండకు. ఇక నీకు నచ్చిన పని, నీకు దోచిన పని చెయ్యి. ఏదైనా శాతం అయితే లేదంటే ఇక అత్తమ్మకి చెప్పు, అత్తమ్మకి ఈ పని శాతం అయితే లేదు, ఇక వంట నాకు రాదు అని ఏదో ఒక చెప్తే అత్తమ్మ చేసుకుంటది. ఇక సరే అమ్మ, ఎవరితో లొల్లి పెట్టుకోకుంటే ఇక జర పొద్దుగా వెళ్ళేసి ఇంత పని అంతా చేసుకున్నా అని ఇక పోయి వస్తాం. సరే చిన్నమ్మా, ఇక నేను అత్తమ్మకి ఎందుకు కేసరి పెడతా కానీ. సరే పోయిరాలి మరి, మంచిది. సరే మంచిగా బొరొద్దునే. ఇక బస్సు దొరకదో దెబ్బ దెబ్బ బొర్రి. ఇక పోయినాక ఫోన్ చెయ్యిరి. సరే అక్క, చేస్తాం. అమ్మా మేము గిట్లా పోతున్నాము, ఇక పోయేస్తాము. అయ్యో, అందరు ఒకటే పారిపోతారేం రా. అత్తమ్మలు గిట్లా ఇప్పుడే వేరుగా, మీరు గిట్ల ఇప్పుడే పోతే ఇల్లంతా ఖాళీ అవుతుంది. ఇక మాకు ఎక్కడ టైం పాస్ కాదు. ఇక పోయి ఏం చేస్తారు మమ్మీ, ఉండరాదు ఇంకా 2 రోజులు పోదురు గాని. ఏమొద్దమ్మా, పోతాము. అయినా మీరు ఏం మర్యాద ఇస్తారు, ఏం చేస్తారు, చీపుగా తీసి పడేస్తారు. అందుకే ఊకొస్తే ఇజ్జత్ ఉండదు మా. కానీ ఇక పోతున్నాం అమ్మ. ఇక మళ్ళీ ఎన్నడో ఇక మేము దావత్ చేస్తే చెప్తాము, మీరు దావత్ చేస్తే మీరు ఎప్పుడు ఇక గన్నడు వస్తామమ్మా. ఇక మాకేం పని పాట లేదా చెప్పు. ఇక ఊకే వస్తాందుకు, మీ ఇంటికాడ పుణ్యానికి తినిపోతాందుకు. ఇక వస్తేనేమో రాకపోతేనేమో రాలేదమ్మా రెడ్డి అని ఫోన్ చేస్తారు. వస్తేనేమో తిండి చక్కగా పెట్టరాయే, తాగుడు ఇంత పోపియరాయే. ఇక అందుకే అమ్మ పోతున్నాము. ఈయన ఒకటే పని ఫోన్ చేస్తుండు, మబ్బుల నుంచి ఫోన్ చేస్తుండు. ఇంకా రాత్రి ఏం లేవురి అని ఫోన్ చేస్తే అగో దెబ్బ బట్టలు చదువుకొని పోతున్నా. నాయన ఎక్కడ పోయిండు? నాయన నిన్న మాట్లాడదామంటే టైం లేదు. ఇప్పుడు ఎక్కడ పోయిండు? పొద్దుగల ఇట్లా ఉండడా అనే ఇంట్లో. ఇక సరే మరి చెప్పు నువ్వే. ఇక పోయి వస్తాం మరి, మంచిది.
అయ్యో ఏం తక్కువ చేసినాం రా నీకు కాదు ఉన్నప్పుడు పెట్టలేదా లేనప్పుడు పెట్టకుండా గిట్లా ఇజ్జత్ తీసి పడేస్తావేందమ్మా నువ్వు నాకు అర్థం కాదు. తమ్ముడు గిట్ల ఒకటే ఫీల్ అవుతుంది ఏందమ్మా అక్క గట్ల ఇజ్జత్ తీస్తుంది బావ ముందట పైసలు లేవన్నా గిట్లా ఇంటలేదు. అరే మా అమ్మగారి దగ్గర ఉన్నాయో రేవో మరి నాదే రూపాయి పెట్టి మేమే తీసుకొస్తాం అవి ఇవి అని అంటుందా. ఏమైనా మన ఇజ్జత్ తీస్తానికే ఉందే మీ అక్క. ఓ అమ్మ పెట్టిర్రమ్మ మీరు పెట్టకుంటే ఎవరు పెట్టి నేను పెట్టలేదు అంటున్నా కానీ సరే అమ్మ నా బాధ ఏందో నాకు తెలుసు ఎట్లా మాట్లాడుతుర్రు మేము వస్తే ఎట్లా మాట్లాడుతుర్రు మేము రాకుంటే ఎట్లా చూసుకుంటారు. ఆగో ఎందుకమ్మా మేము ఉండే చెప్పు నువ్వంటే ఏదో నీ బిడ్డ కాబట్టి జర ప్రేమ గుంజి ఉండురు మమ్మీ అని అంటున్నావు. మరి నీ కోడలికి ఏమైంది అదే వాళ్ళ అమ్మగారు పోతున్నామో ఉండుర్రు అమ్మ ఉండుర్రే వాళ్ళ చిన్నమ్మను వాళ్ళ అమ్మను ఒకటే పని తలుగుతుంది. మరి మేము పోతున్నామంటే అక్క ఎందుకు పోతురా అని అడుగుతుందా దాని నోటి నుంచి ఒక్క మాటనైనా బయటికి వస్తుందా అని. నువ్వేమో అయ్యో కొత్త కోడలిగా అట్లా అంటావా అమ్మ ఉన్నొక్క మరదల్ని మంచిగా చూసుకోవాలని నువ్వు అంటావు. నాకేం అనిపించదా ఇప్పుడు నువ్వే చూస్తున్నావు కదా నువ్వు అంతసేపటి సంది మొత్తుకుంటున్నావు ఉండు మమ్మీ ఏం చేస్తారు గిట గిట సంగతి నువ్వు అంటున్నావు కానీ నీ కోడలు నోటు చేసి ఒక మాట నన్ను అంటుందా. సరే నాతో మాట్లాడకున్నా సరే నా బిడ్డతో నన్ను మరి ఉండు అమ్మ సీతమ్మ మీ అమ్మ పోతుందేమో అని అంటుందా. ఏమైంది దాని నోటికి ఏమైంది చెప్పు. అయ్యో అత్తమ్మ మాట్లాడుతుంది కదా అక్క అందుకే నేను సపోర్ట్ చేస్తలేను. ఇక ఉండరు ఆదుర్రి ఇక అత్తమ్మ చెప్పినా నువ్వు వింటలేవు నేను చెప్తే ఏమింటావా నేను సపోర్ట్ చేస్తలేను. మా స్వీటమ్మ నన్ను ఉంచుకోరాదు. ఏందమ్మా ఉండేది నేనుండ నా పిల్లలు ఉండరు ఎవ్వరు నుంచేదే లేదు. ఇక నేనేదో బాధపడి శరం తప్పి నేనంటే ఇక అప్పుడు నోరు తెచ్చి మాట్లాడుతున్నావు. సరే సరే అమ్మ చూస్తుంది ఇక మీ అమ్మగారికే ఉండొచ్చు అన్నిందాల ఆస్తులు అన్ని కానీ ఇక మాకేం లేకున్నా కానీ ఇక తీసి పడేస్తారు అమ్మ నీ మొగడు తీసి పడేస్తుండు నీ అత్త తీసి పడేస్తుంది. సరే సరే ఇక నిన్ను చూసుకొని కొత్త మురుపంలో మమ్మల్ని గురించే పట్టించుకుంటలేరు. చూద్దాం ఎన్ని రోజుల మురుపమో. అట్లా కాదక్క ఇక నేను చెప్తే ఏమొకటవు మీ అమ్మ చెప్తే ఇంటలేవు ఇక నేను చెప్తే ఉంటావు అన్నట్టు నేను సపోర్ట్ చేస్తలేను. అయినా మీ తమ్ముడు వస్తే ఇక చూసి నాకు పంపిస్తాడా మిమ్మల్ని. ఉండరాదు అక్క ఏం చేస్తారు పోయి 2 రోజులు అయినాక కుదిరితే ఇంకా స్కూల్ స్టార్ట్ కాలేదు కదా. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయినాక అమ్మ స్కూల్ ఉందమ్మా నేను ఏడుస్తా అని అంటావు. ఇది ఇప్పుడైనా 2 రోజులు ఉండరాదు అక్క. ఏమొద్దమ్మా ఉన్న కాడికి మస్తు మస్తు అయింది 4 రోజుల సంది ఇక్కడ అక్కడ తిరుగుడే సరిపోతుంది. నా సంసారం అంతా ఆగమైపోయింది 4 రోజుల సంది ఈయన్నే ఉన్నా చూస్తేవి కదా. పెండ్లి కాకముందు సంది పెండి ఇంకో వారం ఉన్న సంది వచ్చి ఇడ చేస్తున్నట్టు చేసి చేసి ఇడనే అదైపోయినా ఇక నా పని ఎక్కడ పోయిందో ఏమైంది. ఇక 4 రోజులు మొత్తం ఆగమాగం అయినట్టే మీ అన్న పని ఆగమైంది నా పని ఆగమైంది. ఇప్పుడు ఇంటికి పోయినాక ఒక 2-3 రోజులు రెస్ట్ తీసుకొని ఇంట్లో పని అంతా చేసుకొని మళ్ళీ డ్యూటీకి పోతూనే ఉండాలి. ఇక మాకు ఊలా ఉంటే కాని పని చెల్లే ఇక పోతున్నాం మరి. అమ్మ పోతున్నాం నేను ఆయనకి చెప్పు సరేనా. తమ్ముడు ఎక్కడ పోయిండో ఆనకనే చెప్పి పోదామంటే ఏమో మమ్మీ ఎక్కడ పోయిండో పొద్దుగల మబ్బుల లేచిపోయిండు నాయన ఆయన ఇద్దరు కలిసిపోయి ఏరు ఇంకా వస్తలేరుగా. మరి నాయన తమ్ముడు వచ్చినాక ఓదురు తీయరాదు మమ్మీ బండి మీద దించొస్తాడేమో ఉండరాదురా. ఏమొద్దమ్మా ఇప్పుడు వచ్చినాక బండి మీద దించిరారా అన్నది ఇట్లా కష్టమే ఓయమ్మో బస్సులు లేవా పిరి బస్సులే పెట్టుకొని మా అక్క చూడు బండి మీద దించిరానంటే నాకేం పని లేదా నా పెళ్ళని చూసుకుంటుండొద్దా. ఇక రేపటి సంది ఇంకా 2 రోజుల సంది ఇక పని కోడే ఉంటుంది మా అక్క నిమ్మలంగా ఉండలేదని అట్లా ఫీల్ అవుతాడు. ఆయన పెట్రోల్కు పైసలు ఈ అక్క నాడు నాకే చేసాక నా దగ్గర ఒక్క రూపాయి లేవు తల్లి. ఏమొద్దు ఆధార్ కార్డు ఉంది కదా ఫ్రీ బస్కే పోతామమ్మా. సరే మంచిది. ఏమో అమ్మ అన్ని నువ్వే ఊహించుకుంటావు నువ్వే అంటావు. కాదు తమ్ముడు ఎన్నడన్నా పెట్రోల్ పైసలు అడిగినాడు. గిట్లా బదలం చేస్తావేని మమ్మీ ఏమని అంటే కష్టము. ఇప్పుడు తోటి కోడలు ముందట ఎట్లుంటే చెప్పు కోడలు ముందట గిట్లా ఇజ్జత్ తీసే పనులు ఏమనుకుంటుంది మీ మరదలు అయ్యో నా మొగడు పెట్రోల్కి పైసలు అడుగుతాడా అన్నట్టు సిగ్గుపోయే శాతలు ఎందుకు చేస్తావు మమ్మీ ఇట్లా జరుండు తమ్ముడు అయితే రాని ఎన్నట్టు నువ్వు అక్క దగ్గర పైసలు అడిగింది పెట్రోల్కు ఎంత గలీజ్ ఉంటుంది అట్లా అడిగితే అని 2-3 రూపాయలు ఇంటి చెప్తేనే చక్కగా అవుతాడు. ఇక సరే అమ్మ నీతో లొల్లి పంచాలు పెట్టుకున్నంత టైం నాకు లేదు ఇక పోతున్నా. సరే మరి. ఇక సరే గాని మరి కొత్తగా పెళ్లి అయినందుకు మీ తమ్ముని మీ మరదల్ని నిద్ర కన్నా తీసుకుపోతున్నావా లేదా తల్లి. ఇక ఊరోళ్ళందరూ ఇజ్జత్ తీసేదాకా అడుగుతారు ఏందమ్మా నీ బిడ్డ నిద్రకు తీసుకుపోయిందా లేదా అని ఒకటే పని నన్ను అడుగుతాడు. ఇక నేనేం చేయాలి మరి ఎన్నడు తీసుకుపోతావు తల్లి తీసుకుపోతావా లేదా అదన్న చెప్పు. ఇక నీ పని మీద నువ్వే బిజీ ఉంటావు ఇంటికి పోయిన సందిగా ఫోన్ మాట్లాడవు. అయ్యో మా అమ్మ మా నాయన ఎట్లుర్రో మరి కొత్త పెళ్లి పిల్లల మరదలు ఈడుందో ఆడుందో మా అమ్మకు శాతం అవుతుందో లేదా అని ఒక ఫోన్ చేద్దామన్నా నీకు తీరుకుండా తల్లి. నీ పనే పని ఉంటది ఏం పని చేస్తావు ఆ పని చల్లగుండా కానీ ఇక పిల్లల్ని ఎక్కడ పడేస్తావో ఏమో ఒకటి పని పని అని అంటావు. సరే అమ్మ మన నిద్రకు ఎప్పుడు రావాలి రామా వద్దా చెప్పు. ఇప్పుడు అంతలా పైసలు లేవమ్మా నా దగ్గర. ఇంకొచ్చే నెల 1 నెల జీతం పడ్డాక అప్పుడు పిలుస్తుంది. ఇప్పుడు అంతలా నిద్రలకు తీసుకుపోయేది లేదు ఏం లేదు. ఇప్పుడు నిద్రలకు తీసుకుపోతే తక్కువ అవుతాయా అమ్మ. బట్టలు పెట్టాలన్నాయి ఇద్దరికి. ఇప్పుడు నువ్వు నాయన మీ ఇద్దరిని పిలవాలన్నాయి.
ఇక మా ఆడపిల్లను పిలవాలి తక్కువ అయితే అనుకుంటున్నాం ఆ పైసలు. అందుకే అమ్మ ఒక నెల దాకా ఏ నిద్రలకు పిలిచేది లేదు, నేను ఎక్కడ పోయేది లేదు. ఇక వచ్చే నెల నా జీతం పడ్డాక, నేను పని పోయినాక జీతం పడతా చూడు, ఇక ఆ జీతం పడ్డాక పిలుస్తా, అందరు రాదు. సరే అమ్మ, మంచిది, పోయి వస్తేగా. సరే అమ్మ, నీ దగ్గర పైసలు ఎన్నడు ఉంటాయి, ఎన్నడు ఉంటాయి నీ దగ్గర. సరే సరే అమ్మ, మంచిగా పని చేసుకో, మంచిగా బతుకు, పోరి పోరి. నడు సీతమ్మ, పోదాము. ఆగో చూసినావు పిల్ల, తల్లి పోదామనగానే అక్కడ మళ్తేనే ఉంది. ఓయమ్మో ఎంత హుషారైంది సీతమ్మో, చిన్నప్పటి సంది ఎంత గౌరవంగా సాధిన బిడ్డను. ఇంత నన్న పిల్ల మరి అమ్మమ్మ పోతుందని చెప్తున్నా, అది ముఖం అంతా ఇంతలా పెట్టుకుని అక్కడ మళ్ళీ చూడు, తల్లి లెక్కనే అయిపోయాడు అమ్మ పిల్ల. ఓ పిల్ల, కాదు పోతున్నా అని చెప్పవు, గట్లనే మళ్ళీ పోతున్నావు. కాదు బేమాన్ పిల్లలు, ఎమ్మాయి పిల్లలు అమ్మమ్మ ఎంత చూసినా చూడలేదంటారు. కాదు ఓ సీతమ్మ, నిన్నే పలకవు. అమ్మమ్మ, మా డాడీ ఒకటే ఫోన్ చేస్తుండు పొద్దున్న నుంచి, అందుకే పోతున్నాం. ఇంటికి పోయినాక ఫోన్ చేసి మాట్లాడుతుంది, తాతకు చెప్పి పోతున్నాను. సరే అమ్మ, మంచిది. ఇక మీ నాయన ఫోన్ చేస్తే మీరు నిమిషం ఆగుతారు ఈడ, ఒకటే పని పోతాం పోతాం అని ఒకటే పని తలుతారు. సరే అమ్మ, పొర్రి మంచిగా ఉండుర్రి అమ్మ. మీ అమ్మని యాష్ట పెట్టకుర్రి. మీ అమ్మ పని పోతుందంట, ఇక రేపటి సందు ఎల్లుండి సందు పోతుందంట. జర మంచిగా ఆడుకోరు స్కూల్ స్టార్ట్ అయ్యేదాకా. సరే అమ్మ, అన్నని గిట్ట అడిగినని చెప్పి మంచిది, మంచిగా ఊర్రి. అదే ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తున్నావు, ఏ కాలమా? నేను మబ్బులు 5 గంటల నుంచి ఫోన్ చేస్తున్నా, ఇక వస్తాం అగొస్తామా అని. ఇప్పుడు 9 అవుతుంది, ఇప్పుడు వస్తావే. నేను ఇక వచ్చి అన్నం గిట్ల ఉంటుందేమో, ఇక పనికి అందనన్న పోదాము, ఇక టిఫిన్ బాక్స్ కట్టుకొని అని ఎదురు చూస్తున్నాగో. మా అమ్మ పొయ్యి మీద బియ్యం పెట్టింది, ఇంకా ఉడుకుతలేవు. ఇక మంట చిన్నగా వస్తుంది, గ్యాస్ మీద ఉండరాకపాయ ఆమెకు. కాదు ఇప్పుడు వస్తారు, ఏం చేస్తురే మీ అమ్మగారి ఇంటికాడ? కాదు అంతగానో మర్యాద ఏం చేస్తురే మీ అమ్మగారు? ఇక లేచి నుంచి తయారైతేనే ఉన్నాం గానీ, ఇక వస్తుంటే మా అమ్మ చాలా సేపు మాట్లాడింది. ఉండరాదురా అమ్మ, ఏం చేస్తారు పోయి అంటే, అమ్మో మీరు అందరు ఇచ్చపచ్చంగా పెడుతుర్రు అమ్మ, వచ్చిన వాళ్ళకు ఉంటాం ఉంటాం ఎందుకు ఉండం అనుకుంటే ఇక 2 3 మాటలు అనే వచ్చిన. మా మరదల్ని తిట్టొచ్చిన, మా అమ్మని తిట్టొచ్చిన. మా మరదలు మరి పోతున్నాం అమ్మ అంటే, ఒక్క మాట ఉండుర్రు అక్క, ఎందుకు పోతారు, సీతమ్మ నన్ను నుంచి స్కూల్ స్టార్ట్ కాలేదు కదా అని అంటున్నది. దాని నోటికే వస్తలేదయ్యా అసలు మాటలు. నేను అన్నా, ఏమైంది నీ కోడలికి, ఒక్క మాట నోటు తెచ్చి మరి ఉండుర్రు అక్క అని పలకరియేది. వాళ్ళ అమ్మగారు పోతుంటేనేమో ఉండుర్రు అమ్మ, ఉండుర్రు చిన్నమ్మ అని ఆలోచనైతే అన్నది. ఆమె గుర్తుకురా మామకు, మేమంటేనే లెక్కలేదు ఆమెకు. ఏమనంటేనేమో నువ్వు చూసుకుని ఆమె ఎట్లా చూసుకుంటది, నువ్వు ఏమైనా మర్యాద చేస్తావా, ఏమైనా ఇప్పిస్తావా, నీ మరదలు ఒక్కతుందని ఏమైనా చూసుకుంటావా, తిన్నదా లేదా నడుచుకుంటావా అని అవన్నీ తీస్తుంది. ఎందుకు అమ్మగా పాత అన్ని తీస్తావు అని అప్పుడు దాకా ఊకొని, సరే సరే అమ్మగారే ముఖ్యం అమ్మ, నేనున్నా లేకున్నా ఒకటే మీకు, మర్యాద మస్తు చేస్తురని వచ్చిన వాళ్ళకు మా ఉంటాం ఉంటాం ఎందుకున్నాం అని 2 3 మాటలు గట్టిగానే అని వచ్చిన. బాగన్నావు గాని మీ తమ్ముడు ఉండా అనే వస్తప్పుడు మరి చెప్పొచ్చినవా మీ నాయనకు మీ తమ్మునికి? ఏడా మా తమ్ముడు లేడు, మా నాయన లేరు, ఇక పొద్దుగాల లేచిపోయి అంటే ఎవ్వరు లేరు. మరి చెప్పు అమ్మ, వచ్చినాక అక్క ఇట్లా పిల్లల్ని తీసుకొని పోయింది అని చెప్పు అని అంటే, ఇక సరే అమ్మ పోయిరా, ఇక పోయినాక చెప్పకుంటే ఏం చేస్తాము అని అన్నది. సరే మా వచ్చింది ఇక. సరే గాని దబ దబ కూరొండే తల్లి, మస్తు ఆకలైతుంది. మీరు ఆడ తినొచ్చిరో ఏమో గాని మాకు ఏం ఆకలైతుంది. ఇక చింటుకాడు ఇక ఆడ ఊళ్ళోకి పోయి ఒక పూరి అన్న తెచ్చుకుంటే ఆయన 30 రూపాయలు అంటే ఇచ్చిన. ఇక కొనుక్కొని తినొస్తాడో మరి కొనుక్కొని ఇంటికి వస్తాడో. నాకు మస్తు ఆకలైతుంది, ఏదైనా కూరనన్న చెయ్యి. ఇలా ఆదివారం మరి ఏమన్నా తీసుకురా చికెనో మటనో. వండుతా వండుతా కానీ కాదు, చికెన్ మటన్ ఎందుకు అయ్యా, ఇక నిన్న మొన్న పెళ్లిలా ఆడ తిన్నది ఏముంది. ఇక ఏం తినబుద్ధి అయితే లేదు, ఏదైనా పచ్చి పులుసు వేసుకుందాం అనుకుంటున్నాం కానీ మరి పప్పు చారు పెట్టినా మంచిగా ఉంటది. ఏం పప్పు చారే, ఏం పచ్చి పులుసే కాదు. నువ్వు ఇయ్యర మయ్యర తినొచ్చిన మీ అమ్మగారి ఇంటికాడ, నేను తినకుండా వచ్చిన. మీ అమ్మగారి ఇంట్లో చికెన్ మటన్ బాగా పెట్టినారు, తిని తిని యాస్ట్ వచ్చింది అమ్మ. యాస్ట్ వచ్చినంత పెట్టిన నీ అమ్మగారు. ఇక నువ్వు తినొచ్చినవేమో కానీ పిల్లలకు నాకు ఇంత మటన్ తెస్తా మరి వండి పెట్టు. నేను తిన్నా, 2 ముక్కలు వేసుకున్నా, అవి ఎక్కా లేదు. ఇక పడేసిన, అయ్యా మొత్తం పడేసి ఇంత పచ్చి పులుసు పోసుకొని తిన్నా. అమ్మో, మా అమ్మగారి ఇంటికాడ తిని తిని యాస్ట్ వచ్చిన అది. కాదు ఇక పెళ్లిలాగా అట్లనే తింటాం కదా, ఎందుకు అయ్యా ఇప్పుడు మళ్ళీ వచ్చే వారం తెచ్చుకున్నాం అనట్టున్నా. ఇంకా సరే చికెన్ మటన్ ఎందుకు అయ్యా, పైసలు లేని కాలానికి 2 గుడ్లు తెచ్చుకోపోరు. ఇక పిల్లలకి ఇంతులు గడ్డ పోసేస్తే ఇక పిల్లలకు నీకు అవుతుంది. ఇక మీ అమ్మకు ఏదో ఒకటి చేస్తా కానీ 10 రూపాయలు ఇచ్చి 12 రూపాయలు ఏమో ఇచ్చి 2 గుడ్లు తెప్పి ఇపో సీటమ్మతోని. స్వీట్ అమ్మ 2 గుడ్లు అంటే తీసుకురాపో అమ్మ. ఇక మీ అమ్మ చికెన్ మటన్ వద్దంటుంది కదా, పో షాప్ పోయి 2 గుడ్లు అంటే పట్టుకురాపో, ఉంటది. మా ఆకలి అవుతుంది మమ్మీ. డాడీ చికెన్ అన్న తెప్పి డాడీ, అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ మటన్ ఒకటే ఉండిర్రు, నాకు చికెన్ తినబుద్ధి అయింది, చికెన్ తెప్పి అమ్మమ్మ అంటే, పైసలు లేవు అమ్మ, ఏదో ఒకటి తినురు, తింటే తినురి లేకపోతే లేదని అన్నది అమ్మమ్మ. అందుకే పప్పుచారు పోసుకొని తిన్నాం. చికెన్ తెప్పి డాడీ, మా అమ్మ అట్లనే అంటది, గుడ్లు రేపు తెప్పించుకుందాం గాని.
ఆగో నా పిల్లలు గిట్ల నీ అమ్మగారింటికాడ సక్కగా తినలేదంటనే ఎందుకు పోయిర్రే మీరు? ఆళ్ళందరూ ఇచ్చపచ్చంగా అన్ని పెడతారు. అన్ని ఇందాల మర్యాద చేస్తారని పోయినారు. నేను అప్పుడే చెప్పిన వద్దే మన ఇంటికాడ ఏదో నిమ్మలంగా వండుకొని తిందాము. అదే నీళ్ళ నీళ్ళ చికెన్ వండుతారు మీ అమ్మగారు అనంటే తిన్నవా? ఇక ఇప్పుడు పిల్లలకంట ఇంత చికెన్ ముక్కలు ఏయలేదంటే మొత్తం మటనే వండుతారు. మరి పిల్లలు మటన్ తినరని తెలుసు. మరి పావు కిలో చికెన్ తెచ్చి వండి పెడితే ఏమైంది? మీ అమ్మకేమైంది? మీ తమ్మునికేమైంది? తెస్తే కాదా? అగో సీటమ్మ ఒకటే పందాలుతుంది. మరి పోయి అర్ధ కిలో చికెన్ అన్న పట్టుకొస్తేనే ఉల్లిగడ్డ కోసిపెట్టు. కోసి పెడతా గానీ మరి నా దగ్గర అయితే ఒక్క రూపాయి లేవు. నీ దగ్గర ఉంటే తీసుకురా, వండి పెడతానికి నాకేం బాధ, మీరు తెస్తే. నా దగ్గర ఎక్కడివే పైసలు? మొన్న జీతం వచ్చిన కాడికి నీ చేతిలోనే పెడితే అన్ని ఇందాల నీ దగ్గరనే ఉండే. నా దగ్గర ఒక్క రూపాయి లేదు. ఇందాక చింటు గానికి రూ. 30 ఓయమ్మో ఆడీడ దోలాడుతూ దోలాడంగా దొరికినాయి. ఇక అవి ఇస్తే పోయిండు. నా దగ్గర ఒక్క రూపాయి లేవు. ఇక్కడితే 150 అన్న 200 అన్న ఇయ్యి తీసుకొస్తా. నా దగ్గర ఇక్కడ వయ్యా ఇంకా ఉన్నాయి నా దగ్గర. ఎన్నడిస్తివి నువ్వు? నెల కింద ఇస్తివి, ఇప్పుడు అడుగుతున్నావు. ఒక్క రూపాయి లేవు నా దగ్గర. ఉన్న కాడికి అక్కడిక్కడ తిరుగులకు మరుగులకి అయినా ఒక్క రూపాయి లేవు. ఇక పైసలు ఉంటే మొన్న మా మరదలకి చీరని అనగొంటపోకపోదునా చెప్పు? ఆ చేతులు ఇన్ని పైసలు అన్న పెట్టకపోదునా? నా దగ్గర ఒక్క రూపాయి లేవని సప్పుడు దాకా ఊకున్నా. ఇష్టం ఉంటే తెచ్చుకొని వండి పెడతా. ఇక లేకపోతే 20 రూపాయలు ఉన్నాయి, 20 రూపాయల గుడ్లు తెచ్చుకొని వండుతాం, తిందాం. సరే స్వీటమ్మ అమ్మ దగ్గర పైసలు లేవంట కదా! ఇక రూ. 20 ఇస్తది. పోయి గుడ్లు పట్టుకురా పో బిడ్డ వండుకొని తిందాము. ఇక గుడ్ల కూర ఇట్లా కమ్మగానే ఉంటది. ఇక వచ్చే నెల నా జీతం పడ్డాక మీకు నచ్చిన తిండ్లు తీసుకొస్తా బిడ్డ తిందాం గాని. ఇక వాటమ్మ 20 రూపాయలు, 12 రూపాయలు పెట్టి 2 గుడ్లు పట్టుకరా. ఇక మిగిలిన 8 రూపాయలు పెట్టి ఇక చక్కెర షాపత్త తీసుకురా అమ్మ. పొద్దురికి షాయిల కన్నా అవుతాయి. ఓ మమ్మీ కొనుక్కునేవి ఇట్లా పైసలు లేవమ్మ, గివే 20 రూపాయలు ఉన్నాయి. నువ్వు పైసలు లేవని అంటవి ఎప్పుడు? ఎప్పుడంటావు చెప్పు? ఉన్నాయి ఇక వాటి తీసుకొని ఎప్పుడన్నా అంటావా నీ ముఖానికి? సరే తీయి. ఓ అమ్మ, నీ కూడా అలసిపోయినా నానే. ఇక మీ అయ్యి ఇచ్చపచ్చంగా అన్ని నిందాలు తెచ్చి పెడతారని నువ్వు ఎప్పుడు లేవంటావు అని అంటున్నావు. సరే సరే పో బిడ్డ, ఇక నాకు ఇట్లా అవసరం వస్తుంది కదా అమ్మ, అవి ఇవి అని అంటారుగా. ఇంకా అప్పుడు చెప్తే పోనీ పని. కాదే పిల్లలకు పానం అంతా చికెన్ మీదనే గుంజుతున్నట్టుంది. ఇప్పుడు చింటుగాడికి ఇట్లా నాకు నిన్ననే అడిగిండు. ఇక చెల్లే అమ్మ మంచిగా తినొస్తారు కదా డాడీ మనమే ఉత్తుత్తగా వండుకోవాలా అనంటే రేపు పొద్దుగాల మా అమ్మ వచ్చినాక ఆదివారమే కదా రేపు తెచ్చి పెడతా తీయే వండిస్తుందేమో తిందాము అని అన్న. ఇప్పుడు ఆడొచ్చినాక అదే పందలుతాడు. డాడీ గుడ్ల కూర ఎందుకు వండిపించినావు గిత్త ఉండింది మమ్మీ అని అంటాడు. 2 గుడ్లలో ఏం కూర అవుతుంది? ఏం చేస్తావే? మనకి ఇంటి లావులు 5 సరిపోతుంది ఆ కూర. నువ్వు ఏం మనిషివే తల్లి అబ్బా సర్ది సర్ది చేస్తాంటావు కాదే మన కడుపుకు మనకే కదా నిమ్మలంగా తింటే కాదా? 20 రూపాయలు పెడితే 3 గుడ్లు వస్తాయి. ఆ 3 గుడ్లు ఇట్లా సరిపోకపోతుండే. చికెన్ వద్దన్నావు మరి 30 రూపాయలు పెట్టి ఒక 4-5 గుడ్లు తెప్పిస్తే ఇంటి లావులా మంచిగా 2 పూటలు తింటాం కదా. ఏ పైసలు లేవు బాబా, నిజంగా చెప్తున్నా. మొత్తం పర్స్ అంతా కాలైంది తెలుసా. ఇప్పుడు మనం పని లేదా పాట లేదా అక్కడిక్కడ తిరుగుడే అయిపోతుంది. పైసలు అన్ని ఖర్చు అయినాయి. మా అమ్మ మరి మంచిగా ఉంటే ఒక 500 నడుకొచ్చుకుందాం అనుకున్నా గానీ ఆమె ముఖం ఇంత లావు పెట్టుకుంది. అయినా కోడలు ముందర అడిగితే లెస్స బిల్డప్ ఇస్తుంది అయ్యా. అందుకే నేను ఒక్క రూపాయి ఇయ్యి అమ్మ మరి ఖర్చులకు లేవని ఇట్లా అడగలే. మా నాయన ఉంటే మా నాయన దగ్గర అడుకొని వద్దామంటే మా నాయన లేకపోయే. అందుకే సప్పుడు దాకుంటూ వచ్చినయ్యా. ఇప్పుడు రేపు కూరగాయలు తీసుకురావాలి. సోమవారం మార్కెట్ పెడతారు. మార్కెట్ లో కూరగాయలు తీసుకొస్తే వారం 10 రోజులు అయితే అవే కూరగాయలు ఎట్లనో అట్లా సర్దుకొని తినొచ్చు. ఇక కూరగాయలకు ఇట్లా పైసలు లేవు. మరి వాళ్ళ దగ్గర అప్పటికరానా ఎట్లా చేయాలి ఏం కథ? అయ్యో బక్కమ్మ వదినే మటన్ చికెన్ వంతున్నట్టుంది. ఎంత కమ్మగా వాసన వస్తుంది చూడు. జరుండు ఏం చేస్తున్నావు వదిన? ఇప్పుడే ఊరికి వచ్చినాను. గిత్తతో కూర అడకరానా? ఇక పిల్లల మటకన్నా అవుతుంది. ఏ గాలింటికి పోయి ఏం అడుగుతావే? ఆళ్ళింట్లోనే మస్తు మందుర్రు వాళ్ళకేం సరిపోతదే? అయినా మందింట్లో పోయి అడిగితే ఎంత గలీజ్ ఉంటుంది చెప్పే. ఇక మనం వండుకొని తింటేనే నిమ్మలంగా తినొచ్చు. ఇప్పుడు ఏమనుకుంటుంది చెప్పు? ఏమొద్దుకో సబ్బు తగ్గుతుండు ఏదో ఒకటి తిందాం తీయి గుడ్లు తెచ్చినాక కొంత అంటాం కదా. ఇంకా అదే సర్దుకొని తిందాం తీయ ఇంత మాడకాయ తొక్కేసుకొని. ఏం కాదు బక్కమ్మ, పోయి అడిగితే చేస్తూనే ఉంటది. అక్కకి ఇప్పుడే వచ్చినాక మా అమ్మగారి ఇంటికి నుంచి పిల్లలు ఆకలి అవుతుంది అంటారు. ఏమైనా కూర ఉంటాయి అంటే అదే ఉన్న చికెన్ మటన్ చేసి ఇస్తుంది. ఒక పూట కన్నా మంచిగా తింటారు అయ్యా పిల్లలు. మనం వచ్చే వారం తెచ్చుకొని తిందాం గాని. ఏమోనే నీ ఇష్టము. ఇక నాకైతే గుడ్లు ఏంపి పెట్టి కదా దాంతో తింటా కానీ ఇక మీ ఇష్టం పిల్లలు ఇష్టం నీ ఇష్టం దేంతో తింటారో ఏం ఆడుకొచ్చుకుంటారో. నాకు మస్తు ఆకలి అవుతుంది. నిమ్మ దెబ్బ దెబ్బ ఉల్లిగడ్డ కోసి వండు. సరే నువ్వైతే ఓ నీ పని ఎంత నువ్వు చూసుకోపోక 20 నిమిషాలలో వండి రెడీగా పెడతా వచ్చి తిందు గాని. సరే పోయొస్తా. అమ్మ గుడ్లు లేవంటున్నాయి షాప్ లా. ఓ అమ్మ, మీ నాయనకు మస్తు ఆకలి అవుతుందంట. దబ ఒక 20 నిమిషాలలో వండి పెట్టి నాకు మస్తు ఆకలి అవుతుంది గుడ్లు వేయంగానే అని చెప్పి పోయిండు. ఇప్పుడు తిట్టిపాటు చేస్తాడే తల్లి. ఏం కూర ఏది ఇప్పుడు? కూరగాయలు ఏం లేవు ఇంట్లో. మాడకాయ తొక్కేసుకొని తినంటే కోపం అంటే కోపం వస్తట్టు. మీ అమ్మగారింటి కాడ తినొచ్చినవు, ఇప్పుడు మాకు మాడకాయ తొక్కు పెట్టినావే అని అంటాడు. జరుండు
ఆ బక్కమ్మ ఆంటీ ఏదో కూర వంతున్నట్టుంది, మంచిగా వాసన వస్తుంది చికెన్ మటన్. ఇక పోయి గీత తనని వేసుకొస్తా, ఇక నువ్వు డాడీ తిందురు గాని, ఇక అన్న వచ్చినాక వేరే కూర చేసి పెడతా గాని. వాళ్ళు చికెనే వండుకుంటారే, నేను వస్తుంటే మస్తు వాసన వస్తుంది వాళ్ళ ఇంట్లోకేని. ఆంటీ ఏం చేస్తున్నావు ఆంటీ అంటే, కూర చేస్తున్నావు మమ్మీ ఇక తినాలే అని అంటుంది. ఇక నాకు పానం అంతా వాళ్ళ కూర మీదనే ఉంది. అగో మన గల్లి మొత్తం వాసన వస్తుంది తెలుసా. మంచిగా వండుతుంది ఆంటీ, నిజంగా అడకరా పోయి తిందాము. సరే అడుకొస్తా గానీ, మీ డాడీ ఇప్పుడే తెచ్చుకుంటా పోయిండేమో, మన ఇంట్లో పొంటి ఎందుకు అడుగుడు. మన ఇంట్లో తెచ్చుకొని తిందాం తీయరాదు అని అంటే, ఇక పైసలు లేవు మమ్మీ, అందుకే వచ్చే వారము నాకు పైసలు వస్తాయి, లేకపోతే ఒకటి దగ్గర నన్ను అప్పడన్న అడకొచ్చి అప్పుడు వండి పెడతా తీయి. సరేగో పొయ్యి మీద అన్నం పెట్టినా, ఇక పొంగుతప్పుడు జర కూతాయి వచ్చి గంజి చంపుతా గాని. ఏ డాడీ గట్లనే అంటాడే, ఎవ్వరి ఇంట్లోకి అడుకుందామన్నాడు, ఎవరికి ఇంత కూరేసి ఇయ్యడు. ఆయన గురించి నీకు తెలిసే కదా, ఇక ఆయన గురించి ఏం పట్టించుకోకు, పోయి అడగరాపో అమ్మ, నాకు ఆకలి అవుతుంది. వాటయ్యా కూర్చొని తిను, చికెను చికెను అని నా పానం తింటివి, ఇక వాటి వండి పెట్టిన తిను. అరే ఏదేంలా గిత్త వేసుకొచ్చినావు కాదు, మొత్తం కూర వేసుకొస్తే ఏమైందే, గిత్తని వేసుకొచ్చినావు, ఎవరికి సరిపోతుంది ఇది. మరి ఏం చేయమంటావయ్యా, నువ్వు తెచ్చిన పావు కిలో చికెన్ కంట ఇంత తీసుకురావాలంటావు, ఇంత ఉల్లిగడ్డ కోసేస్తే గంత అయింది. ఇక నాకు సరిపోదు, ఇక నాకు లేని లేదు, దెబ్బ దెబ్బ తిన్నయ్యా. అగో ఆ స్వీట్ పోరి ఇంటి ముందరికి పోతాడు, కమ్మగా ఆసన వస్తుందా అంటే ఏం కూర నువ్వు అని అంటుంది. ఇక వాళ్ళమ్మ పానము ఆ పిల్ల పానము మన ఇంట్లోనే ఉంటది, మన కూర మీదనే ఉంటది, దెబ్బ దెబ్బ తిన్నయ్యా. గిన్నెలు కడిగేస్తా గానీ, నాకు లేకున్నా సరే అర్ధ కిలో చికెన్ తెస్తారన్న పొద్దు మా పైతట్టు వండుకొని తింటాం కానీ, పావు కిలో పట్టుకొచ్చి నువ్వు పీజు కుద్దని నువ్వు. అవునమ్మా, ఆ పిల్ల పానము తల్లి పానము మన ఇంట్లోనే ఉంటది, ఇక పైసలు లెక్కగా పావు కిలో కూర పట్టుకొచ్చినా గానీ నిజంగాలు తెచ్చుకుంటాం శాత కాదు. కానీ పోయిన వారం గిట్లా ఏదో కూర షాపులో ఏదో ఉంటే ఇక వాసన పసిగట్టి వచ్చిర్రు కదనే, ఇక అప్పుడు 2 ముక్కలు వేసి ఇచ్చి పంపించినవు, ఇక మనకు ఏం సరిపోలేదు. అవు దెబ్బ దెబ్బ తిని పడేస్తా. ఇగో ఎట్లుందో మన వీడియో మండలందరికీ నచ్చింది అనుకుంటామో, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకూరి. మీరు మా కోసం చేయాల్సిన ఒకే ఒక చిన్న పని ఏంటంటే వీడియోని లైక్ చేయడం. లైక్ చేస్తే మన వీడియో అనేది ఇంకా 10 మందికి పోయి అప్పుడు మన ఛానల్ అనేది ఈజీగా గ్రో కానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయరు, షేర్ చేయరు, వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయరు. రేపటి వీడియో పార్ట్ 23 చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇప్పుడు వీడియో కొంచెం లెంత్ అనేది తక్కువైంది, ప్లీజ్ ఏం అనుకోకండి. టైం లేక అట్లా కొంచెం చేసి మీ ముందుకు తీసుకొచ్చినాము. తప్పకుండా రోజు ఒక వీడియో తీసుకొస్తామని చెప్పినాం కదా, మాట ఇచ్చినాం కాబట్టి మాట మీద ఉండాలనేసి కొంచెమైనా సరే ఎట్లయినా సరే మనల కోసము వీడియో ప్రత్యేకంగా ఒక రోజు తీసుకొని రావాలి, చూపియాలి మనల కోసం అన్నట్టు తీసుకొచ్చినాము. ఖచ్చితంగా ఏం చేస్తారు మా కోసము వీడియోని లైక్ చేస్తే మాకేమవుతుంది అంటే, మాకు కూడా కొంచెము హ్యాపీగా అనిపించి, అరే ప్రత్యేకంగా మనల్లో మన కోసం మంచిగా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తారు కాబట్టి మనం కూడా మనల కోసము త్యాగం చేయాలి, రోజు ఒక వీడియో పెట్టడానికి ట్రై చేయాలి అన్నట్టు మాకు కూడా అనిపిస్తుంది. కాబట్టి ప్లీజ్ ఇట్లనే సపోర్ట్ చేస్తుండేది, మీకోసం మంచి మంచి వీడియోలు తీసుకురానికి ట్రై చేస్తాము. రేపు మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తున్నాను స్వీట్ భాష. బాయ్ బాయ్ అందరికి, మళ్ళీ కలుస్తాం.